కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి గాని ఆ రోజుల్లో మేము గోడకు సున్నాలు వేసుకునే వాళ్ళం. ఈ రోజులో ముఖానికి సున్నం వేసుకుంటున్నాను. ఆ చింతకాయ పచ్చళ్ళు. ఆయన లేనిపోని అందానికి ఎందుకమ్మా ఈ గంధ పూతలు? పొద్దున పొద్దు నాకెందుకు తగలావే ముసల్దానా? ఊరు షూర్లో ఉన్నవాంటే నేను తగులుకుంటా. అలాంటి నా గుమ్మం ముందు కూర్చుంటే చప్పరించేను. ఏం నాగరాజు ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి వెళ్తున్నాను బామ్మ. నువ్వే ఆఫీస్ మీద పని మీద బయటికి వెళ్తున్నావు. నువ్వు బయటికి వెళ్ళగానే నీ ఇంటికి వాడు వస్తున్నాడు. వాడు ఏ పని మీద వస్తున్నాడో నాకు మాత్రం తెలియదు. నేను బయటకు వెళ్ళగానే ఇంట్లోకి ఎవడు వస్తున్నాడు? ఎవడండి వాడు? నీ బ్యాగ్ చదువుకొని నా కళ్ళ ముందు నుంచి ఉండకూడదు. పుట్టండి కలిపో. అరే నాగరాజుగా రోజు నువ్వు ఇంటికి వచ్చేది ఈడేరా? నీ బ్రెయిన్ దొప్పింది. మంచి పాట పెడతాను వినవే. నేను వెళ్ళేటప్పుడు ఏ పాట పెట్టారు, నేను వచ్చేటప్పటికి ఏ పాట వేసుకొని ఉన్నావే? రెండిట్లో గుడే ఉంది కదరా. నేను పెట్టిన పాటలో స్వామి గుడిలో ఉన్నాడే, నువ్వు పెట్టుకున్న పాటలో స్వామి గుడి వెనకాల ఉన్నాడే. చైనా వాళ్ళు 7 వింతల్లో ఎందుకుంది అంటే చైనా ప్రోడక్ట్లలో ఇప్పటి వరకు గట్టిగా ఉంది. అది ఒకటే సార్. ఈవిడ మా అత్తగారండి. ఈవిడ మా అత్తగారండి. ఈవిడ మా అత్తగారండి. తీసుకురా. చూస్తాం టీ పట్రా. చూస్తావా? టీ పట్రా. అత్తయ్య టీ. అత్తయ్య టీ. అత్తయ్య టీ. అత్తయ్య టీ ఎలా ఉంది? అత్తయ్య టీ ఎలా ఉంది? అత్తయ్య టీ ఎలా ఉంది? టీ పెట్టడం తెలియదు నీకు? ఏంటి టీ పట్ట రాదా? టీ పట్ట రాదా? హలో డార్లింగ్, ఎప్పుడు వస్తావు డార్లింగ్? నైట్ వచ్చేస్తావా? ఆ మల్లెపూలు పెట్టుకొని రెడీగా ఉంటాలే. మీ అబ్బాయి గారు దుబాయ్లో ఉండిపోయారండి, లేకపోతే ఎంత బాగున్నావు. మీ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ కూడా కోయిట్లో ఉండిపోయారు. అదేంటి? అదే వాళ్ళ ఫ్రెండ్ తో వెళ్ళాడు కదా. సుధీర్ ఆడవేసి